పరశురాముడు ప్రతిష్ఠించిన చిట్ట చివరి శివలింగం నల్గొండ జిల్లాలో అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఆలయంగా ఈ చెరువుగట్టుకి పేరుంది. ఈ ఆలయాన్ని భక్తులందరూ శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు. ఈ ఆలయం ఎలా ఏర్పడిందో మనకు తెలియాలంటే త్రేతాయుగానికి వెళ్లాల్సిందే. పూర్వం హైహాయ వంశ పురుషుడైనటువంటి కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో అడవికి వేట కోసం వెళ్ళాడు. వేట అనంతరం అలసటకు గురైన చక్రవర్తి సమీపంలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గర ఉన్న కామధేను సహాయంతో వేలాది సంఖ్యలో ఉన్నటువంటి రాజ సైన్యానికి క్షణాల్లో భోజనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కామధేను మహిమలను చూసి ఇష్టపడ్డ కార్తవీర్యార్జునుడు తనకు ఆ కామధేనువు కావాలని మహర్షిని అడుగుతాడు. అందుకు మహర్షి ఒప్పుకోకపోవడంతో కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షిని సంహరించి ఆ కామధేనువుని ఎత్తుకెళ్ళిపోతాడు. తర్వాత ఇది తెలుసుకున్న పరశురాముడు కార్తవీర్యార్జునుని సంహరించి 21 సార్లు భూమి చుట్టూ తిరుగుతూ శత్రు సంహారం చేస్తాడు. క్షత్రియ సంహారణ అనంతరం పరశురాముడు తాను చేసిన పాప పరిహారార్థం దేశ నలుమూలల 108 శివలింగాలను ప్రతిష్ఠించి ఒక్కో శివలింగం వద్ద వేలాది సంవత్సరాలు తపస్సు చేసి తన తపో ఫలితాన్ని అంతా క్షేత్రాలకు దారపోసి మానవ కళ్యాణానికి పాటుపడతాడు. అలా ప్రతిష్ఠించుకుంటూ 108వ శివలింగాన్ని ఈ చెరువుగట్టు కొండపై ప్రతిష్ఠించి శివమోక్షానికై తపస్సు చేస్తాడు. అలా ఆ చెరువుగట్టు కొండపై వేలాది సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాడు. అందువలన కోపానికి గురైన పరశురాముడు తన గొండగొడ్డలితో ఆ శివలింగం ఊర్ధ్వ భాగాన ఒక దెబ్బ వేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ఈ ప్రాంతం ప్రముఖ క్షేత్రంగా వెలుగుతుందని చెప్తాడు. అలాగే కలియుగాంతం వరకు నేను ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తానని పరశురాముడికి ఆ మహాశివుడు చెప్తాడు. అనంతరం పరశురాముడు కూడా ఇక్కడే లింగంలా వెలుస్తాడు. రామలింగేశ్వర స్వామి ఊర్ధ్వ భాగంపై కొట్టడం వలన ఆ శివలింగానికి జడల వంటి నిర్మాణం ఏర్పడుతుంది. అందుకే స్వామివారిని ఇక్కడ ప్రజలందరూ జడల రామలింగేశ్వర స్వామి అని అంటారు. 12వ శతాబ్దానికి చెందిన గణపతి దేవ అనే చక్రవర్తి గృహ ఆలయాన్ని స్వామివారికి నిర్మిస్తాడు. ఈ ఆలయంలో తొలి ఏకాదశి నాడు, కార్తీక సోమవారం నాడు, పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాల్లో అంగరంగ వైభవంగా స్వామివారికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మరి ఇంత చరిత్ర, ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి చెరువుగట్టుని మనం కూడా వెళ్ళి ఆ చెరువుగట్టుని దర్శించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బయలుదేరినాం. మేమైతే ఇంకొక 20 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే. శివ, చెప్పురా నీ ఎక్స్పీరియన్స్ ఏంది? చెరువుగట్టుతోని అనుబంధం ఏంటి? చెరువుగట్టుతోని అనుబంధం అంటే అదొక అదొక ఎమోషన్ లాగా బాగుంటది. చాలా రోజులు ఉన్నా కూడా కొన్నిసార్లు 2-3 డేస్ కూడా 4 డేస్ కూడా ఉన్నా. అండ్ ఇంకోటి, ఎన్నిసార్లు పోయినా ప్రతిసారి కొత్తగా ఉంటది. అవును, నేను కూడా చిన్నప్పటి నుంచి చూసినప్పుడు, అంటే మనం చిన్నప్పుడు ఒకలాగా ఉండే చెరువుగట్టు, ఇప్పుడు బాగా డెవలప్ చేసిర్రు. అసలు బాగుంది. నాకైతే అందులోంచి వెళ్ళాలని చూసినావా, నాకు భలే ఇష్టం. అదైతే మా డాడీ తను ఎత్తుకొని తీసుకునేటోడు. నాకు భలే అనిపించేది. వచ్చి ఏంటి ఆ 3 గంటల సమయం నుంచి 3 అంటే తర్వాత దాటిన తర్వాత అప్పుడు మెట్లు లేనప్పుడు ఒక పెద్ద రాయి మీదకి ఎక్కాలి. అంటే మనం నార్మల్గా ఎక్కాలన్నట్టు, పట్టుకుందానికి కూడా ఏమంత సరిగా ఉండదు. అప్పుడు మా డాడీ నన్ను ఎక్కించుకొని తీసుకునేటోడు అన్నట్టు. నేను చెప్పడం మర్చిపోతున్నా. 3 గంటల దగ్గర అంటే ఆ 2-3 ఇంట్లో ఉంటాయి. దాంట్లో కొండ మధ్యలో చిన్న సందు ఉంటుంది. ఆ గ్యాప్ లో ఇచ్చేస్తారు. చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నా కానీ నాకు భయం అయితే దాంట్లో ఉన్నాయి. మనం ఇప్పుడు హైవే దిగినాం.
ఆ ఎదురుగా కనిపిస్తున్న కొండపైనే స్వామివారు ఉంటారు. కింద పార్వతమ్మ దేవాలయం ఉంటుంది. రైట్ సైడ్ వెళ్తే పార్వతమ్మ గుడికి వెళ్తాము. లెఫ్ట్ సైడ్ వెళ్తే మెట్ల మార్గం ఉంటుంది, మరియు అలాగే రోడ్డు మార్గాన పైకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం రోడ్డు మార్గాన వెళ్తున్నాం. మెట్ల మార్గాన కూడా మన లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఆ గోపురం కింద నుంచి మనం వెళ్తాం. మెట్ల మార్గం ఎట్లా ఉంటుంది అనేది మీకు డ్రోన్ షాట్లో చూపిస్తాను. అది చూడొచ్చు. ఇక్కడ రైట్ సైడ్ రోడ్డు ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఆ మెట్లు కనిపిస్తున్నాయి మీకు. అక్కడ పైదాకా మెట్లు ఉంటాయి. ఇంత ముందుకు మెట్ల మార్గానే భక్తులందరూ మెట్ల మార్గానే వస్తుంటుండే. మెట్ల మార్గం నుంచి వెళ్తే ముందుగా మనకి వినాయకుడు దర్శనం ఇస్తాడు. వినాయకుడి విగ్రహం పెద్దది ఉంటుంది ఇక్కడ. అదే రోడ్డు మార్గాన వెళ్తే శివుడి విగ్రహం ఉంటుంది. అది ఎలా ఉంటుందో మీకు డ్రోన్ క్లిప్లో అది కూడా చూపిస్తాను. సో మొత్తానికి అయితే పైకి వచ్చేసినాం. పైన ఏమేమి గుళ్ళు ఉంటాయి ఇప్పుడు అవన్నీ మీకు ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం రేణుకా ఎల్లమ్మ వారిని. లోపల ఎలా ఉన్నారో కూడా దేవుని చూపిస్తాను. అలాగే మీకు బయట కనిపిస్తున్నాయి కదా, అది క్లోజప్లో కూడా చూపిస్తాను. అక్కడ పిల్లలు లేని వాళ్ళు అలా ఉయ్యాల తొట్లు కడితే పిల్లలు పుడతారనేది వాళ్ళ నమ్మకం. అలాగే ఇక్కడ అమ్మవారికి బోనం చేస్తామని మొక్కుకున్న వాళ్ళు శివసత్తులతో ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా బోనాలు చేసి ఆ ఎల్లమ్మ తల్లికి సమర్పిస్తారు. అలాగే ఇక్కడ ఆ గుడికి ఎదురుగా జాతకాలు చెప్పుకుంటా కూడా కొంతమంది ఇక్కడ గుడికి ఎదురుగా కూర్చుంటారు. ఈ ఎల్లమ్మ గుడికి ఎదురుగా కాలభైరవుని గుడి కూడా ఉంటుంది. అలాగే పక్కన హనుమంతుల స్వామి గుడి కూడా ఉంటుంది. ఈ కాలభైరవుని గుడి ఎదురుగా ఎవరైనా భక్తులు స్వామివారికి తలనీలాలు మొక్కుకున్నట్లయితే స్వామివారికి సమర్పించడానికి ఇక్కడ కళ్యాణ కట్ట అని గుడి యాజమాన్యం ఏర్పాటు చేసి టికెట్ ద్వారా లోపలికి అనుమతించి అక్కడ తలనీలాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి. భక్తులు ముందుగా కోనేరులో స్నానాలు చేసి ఇక్కడ తడి బట్టలతో చెక్కతో చేసిన స్వామివారి పాదాలను క్రింద పడుకొని వాటిని మీద పెట్టుకొని ఆ స్వామివారిని మనసులో ఉన్న కోరికలు భక్తులు చెప్తుంటారు. ఇప్పుడు మనం మూడుగుండ్ల పైకి వెళ్దాం. ఈ మూడుగుండ్ల పైన శివుడు స్వయంగా వెలిశాడని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ మనకు రెండు మార్గాలు కనిపిస్తాయి. ఒకటి మెట్ల మార్గం, మరొకటి పాతకాలం నాటి మూడుగుండ్ల మార్గం. ఆ గుండ్ల మధ్యలో నుండి ఎంత లావుగా ఉన్నవారైనా సరే ఆ స్వామివారిని మనసులో తలుచుకుంటూ చాలా ఈజీగా బయటకు వస్తారు. మూడుగుండ్ల పైన స్వామివారు స్వయంభూగా కొలువైన ప్రదేశం ఇది. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని కిందకి వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి. ఇంతకుముందుకు మూడుగుండ్ల పైనే కొట్టేవారు, కానీ భక్తుల రద్దీ పెరగడంతో గుడి యాజమాన్యం ఇక్కడికి మార్చారు. మనం మొదట్లో చెప్పుకున్నట్లుగానే ఇక్కడ పరశురాముడు లింగా రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. పరశురాముడు కొలువైన పక్కనే ఆత్మలింగం అని ఇంకోటి మనకు కనబరుస్తుంది. ఈ కొండపైనే నాగమ్మ అమ్మవారు కూడా కొలువై ఉంటుంది. ఇక మనకు అన్ని దర్శనాలు అయిపోయినాయి. అసలైన గుడి లోపలికి మనం వెళ్దాం. కుడి చేయి వైపు వినాయక స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఆ వినాయక స్వామిని దర్శించుకొని నేరుగా అలా వెళ్తే స్వామివారి గుడిలోకి వెళ్తాము. ఇక్కడ విశిష్టత ఏంటో ఆ పంతులు గారిని అడిగి తెలుసుకుందాము. ఈ స్వామివారి సన్నిధానంలో నిద్ర చేస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందని భక్తులకు విశ్వాసం. ఇక్కడ పరివార దేవతలు వచ్చేసి ఆంజనేయ స్వామి, కాలభైరవుడు, ఈ క్షేత్రపాలకుడు కాలభైరవుడు, కింద అమ్మవారి ఆలయం ఉంటుంది. ఎక్కడైనా మహాశివరాత్రి రోజు కళ్యాణం జరిగితే ఇక్కడ మాఘమాసంలో రథసప్తమి స్వామివారి బ్రహ్మోత్సవాలు విశేషంగా 5 రోజులు జరుగుతాయి. అది ఇక్కడ స్వామివారి ఆచారం. ఇక్కడ అనేక మంది ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఈ స్వామివారి దగ్గర నిద్ర చేస్తే చాలా కొన్ని వందల లక్షల మంది కూడా ఆరోగ్యం బాగైంది. ఈ స్వామివారి జడల రామలింగేశ్వర స్వామి అంటే వెనక స్వామివారి గీతల మాదిరిగా ఉంటుంది వెనక లింగానికి, అందుకనే జడల రామలింగేశ్వర స్వామి అంటారు. స్వామివారి శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియే
ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనోరథ ఫల సిద్ధిరస్తు తథాస్తు. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ ఊరేగింపులో వాడే అన్ని ఆవరణాలు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులందరూ ఈ స్వామివారి సన్నిధిలో నిద్రించడానికి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అలాగే అక్కడ చాలా ప్రదేశాల్లో కూడా భక్తులందరూ మనకు కనబరుస్తూ ఉంటారు. ఈ గుడి కింద అమ్మవారి దేవాలయం ఉంటుంది. స్వామివారు కొండ పైన ఎందుకున్నారు, అలాగే అమ్మవారు కొండ కింద ఎందుకున్నారు, ఇద్దరు వేరువేరుగా ఎందుకున్నారో తెలియాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంత కష్టపడి చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి.